ఐపీఎల్లో సీఎస్కేకి ఉన్న క్రేజ్ చెప్పనక్కర్లేదు. అది చెన్నైలో మ్యాచ్ అంటే పూనకాలే. ధోని ధోని అంటూ నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ రికార్డ్ సృష్టించేలా ఉంది. అటు రోహిత్ ఇటు ధోనిని ఒకే గ్రౌండ్ లో చూసేందుకు లక్షలు ఖర్చు పెట్టేందుకు కూడా అభిమానులు వెనుకాడటం లేదు. అధికారికంగా టికెట్ బుకింగ్స్ జరగక ముందే బ్లాక్ మార్కెట్ లో టికెట్స్ అమ్ముడవడం చూసి ఇదేం క్రేజ్ రా నాయనా అంటూ ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ కు అంత సిద్ధమైపోయింది. ఐపీఎల్ వస్తుందంటే ఇండియాలో అదో పెద్ద పండగ అన్నట్టే. 2 నెలల పాటు జరిగే సంబరం కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. నేషనల్ మీడియా నివేదికల ప్రకారం చెన్నై మ్యాచ్ల కోసం ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారని, టికెట్ల కోసం ఎంత ఖర్చైనా వెనుకాడటం లేదని తెలిసింది. ముఖ్యంగా లోవర్ స్టాండ్ టికెట్ల కోసం 10 రెట్లు ఎక్కువ ఇచ్చి కొనడానికి కూడా వెనుకాడటం లేదట. అధికారికంగా టికెట్ అమ్మకాలు ఇంకా ప్రారంభం కానప్పుడే ఇలా ఉంటే రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మీరే ఊహించుకోవచ్చు. టిక్ రీసేల్ వెబ్సైట్ వయగోగో ప్రకారం మార్చి 23న జరిగే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం కేఎంకే లోయర్ స్టాండ్ టికెట్ ధర 85,000కు పైగా చేరుకుంది. ఇందులో కేవలం 84 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఈ ధర 12,512 రూపాయలుగా ఉంటుంది. సిఎస్కే మ్యాచ్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా అభిమానులు వెనుకాడటం లేదు. ముంబైతో మ్యాచ్కే ఈ రేంజ్లో టికెట్ ప్రైజ్లు ఉంటే ఇక ఆర్సీబీతో జరిగే మ్యాచ్ ఎంత ధరకు చేరుకుంటాయో మీ ఊహకే వదిలేయొచ్చు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం మార్చి 23, 28, 30, ఏప్రిల్ 5, 8, 11, 14, 20, 25, 30, మే 3, 7, 12, 18 తేదీల్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లు ఉన్నాయి.